Find the square root of the following complex numbers. For a ప్లస్ ఐబి అనే కాంప్లెక్స్ నెంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే దానికి ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2. అంటే ఈ ఫార్ములా ఉపయోగించి వీటికన్నిటికీ స్క్వేర్ రూట్ కనుక్కోవాలన్నమాట. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 24i అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7, బి ఈజ్ ఈక్వల్ టు 24 అనమాట. దీనికి ఫార్ములా ప్రకారం ఏం చేయాలి? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ మళ్ళా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2. ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 25 ప్లస్ 7 బై 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 7 బై 2 అంటే ఎంత వస్తుంది? 25 ప్లస్ 7 7 3 10 32 32 బై 2 16 అంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 25 మైనస్ 7 ఎంత? 18 18 బై 2 ఎంత? 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అనమాట. అంటే ఇది ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ 3i 4 ప్లస్ 3i. ఇది ఐ మర్చిపోయాము అక్కడ. అవి ప్రతి ఫార్ములాలో ఐ రావాల్సింది, కాంప్లెక్స్ నెంబర్ ఫార్మే వస్తుంది. నెక్స్ట్ రెండోది -8 -6i స్క్వేర్ రూట్ ఆఫ్ దీనికి ఏ ఈజ్ ఈక్వల్ టు -8, బి ఈజ్ ఈక్వల్ టు -6. దీనికి కూడా సేమ్ ఫార్ములాలు అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ -8 స్క్వేర్ అంటే 64 ప్లస్ -6 స్క్వేర్ 36 ప్లస్ ఏ, కానీ ఇక్కడ ఏ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఏ అయినా -8 వచ్చింది బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ అదేమొచ్చింది సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 36 మైనస్ ఆఫ్ -8 అనమాట. అంటే +8 వచ్చింది బై 2. ఇదేమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 36 100 కాబట్టి 10 స్క్వేర్ 10 మైనస్ 8 ఎంత? 2 2 బై 2 అంటే 1. ఇది 10 ప్లస్ 8 18 బై 2 అంటే 9. 9కి స్క్వేర్ రూట్ వచ్చేసి 3. దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వస్తుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 3i. ఇది మనకు సెకండ్ ప్రాబ్లము వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లము, ఇది సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 3 ప్లస్ 4i. దీనికి కూడా సేమ్ ఫార్ములా అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. బి ఈజ్ ఈక్వల్ టు 4 అంటే యాజ్ పర్ ఫార్ములా ఏమొస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత? అది రూట్ ఆఫ్ 5 స్క్వేర్ వస్తుంది. అంటే 5 ప్లస్ ఏ బై 2 ప్లస్ 5 మైనస్ 3 బై 2 అంటే 5 ప్లస్ 3 అంటే 4 బై 2. 4 బై 2 అంటే 8 బై 2. 8 బై 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 ప్లస్ 1i. ఈ 5 మైనస్ 3 2 కదా, 2 బై 2 వచ్చేసి 1. ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం -47 ప్లస్ ఐ ఇంటూ 8√3. దీనికి స్క్వేర్ రూట్ అనమాట. దీనికి కూడా సేమ్ ఫార్ములానే
A is equal to minus 47, B is equal to 8√3 అన్నప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ minus 47 square plus 8√3 whole square plus A అంత minus 47 by 2 plus square root of say 47 square minus of minus A minus చేస్తే 47 by 2 వస్తుంది అన్నమాట. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది. అంటే 47 స్క్వేర్ చేయాలి, 8√3 స్క్వేర్ చేయాలి, దాన్ని మళ్ళీ స్క్వేర్ ఫామ్లో వచ్చింది. దాన్ని క్యాన్సిల్ చేసి minus 47/2 వేస్తే మీకు ఒక కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే A ప్లస్ IBకి మల్టిప్లికేటివ్ ఇన్వర్సు 1/A ప్లస్ IB. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేసి A ప్లస్ IBకి 1+IB. దీనికి మనం కాంజుగేట్ చేసి కాంజుగేట్ కనుక్కోవాలన్నమాట. అంటే ఫస్ట్ దానికి రూట్ ఆఫ్ 5 + 3i. దీనికి కాంజుగేట్ దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేసి 1/√5 + 3i. అంటే కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే √5 - 3i/√5 + 3i ఇంటూ √5 - 3i అంటే ఏమొస్తాయి √5 - 3i బై A ప్లస్ బి అంటే A² - B² కదా, -3i హోల్ స్క్వేర్ అంటే √5 - 3i/5 ప్లస్ i² అంటే -1 కాబట్టి -1 + 9 అంటే మీకు ఏమొస్తుందంటే లాస్ట్కి √5 - 3i/14. ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. -iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/-i. 1/-i అంటే మనము 1ని -i² రాసుకోవచ్చు కదా. i² = -1 కాబట్టి -i క్యాన్సిల్ అయిపోద్ది. -iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ i అవుతుంది అనమాట. నెక్స్ట్ i పవర్ -35కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/i పవర్ -35. i పవర్ -35 అంటే న్యూమరేటర్కి పోతే i పవర్ 35 అవుతుంది. i పవర్ 35 అంటే ఎంత i² ఇంటూ 17 ఇంటూ i మొత్తము 35 వచ్చేస్తుంది కదా. -1 హోల్ పవర్ 17 ఇంటూ i -1 హోల్ పవర్ 17 ఇంటూ i -i అవుతుంది అనమాట. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ i పవర్ -35. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ A + IB హోల్ స్క్వేర్ = x + iy దెన్ ఫైండ్ x² + y² అంటే A + IB హోల్ స్క్వేర్ = x + iy అయితే x² + y² ఎంత అన్నాడు. ముందు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. A² + B² + 2 ఇంటూ A ఇంటూ B ఆ ఫార్ములా ప్రకారము x + iy. దీన్ని A² - B² + i ఇంటూ 2ab = x + iy. మనం రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రాసుకుంటే x = A² - B², y = 2ab. ఇప్పుడు ఏమడిగాడు x² + y² అంటే A² - B² హోల్ స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది A⁴ + B⁴ ప్లస్ 2 ఇంటూ A² - 2 ఇంటూ A² B². ఇది 2ab హోల్ స్క్వేర్ అంటే 4a² B² అంటే ఏమొస్తుంది A⁴ + B⁴ -2a² B² + 4a² B² తీసేస్తే 2a² B² కదా. ఇది A² + B² హోల్ స్క్వేర్ అనమాట.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అది వచ్చింది. నెక్స్ట్ if x plus iy is equal to 3/2 plus cos theta plus I sin theta, then shows that x square plus y square is equal to 4x minus 3. మనము దీన్ని ప్రూవ్ చేయాలి. x plus iy is equal to ఇచ్చారు కాబట్టి x square plus y square is equal to 4x minus 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ x plus iy సింప్లిఫై చేద్దాము. దీనికి కాంజుగేట్తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసామనుకోండి. కాంజుగేట్ 2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాకి కాంజుగేట్ ఏంది 2 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. 2 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమొస్తుంది ఇక్కడ 3 ఇంటూ 2 ప్లస్ కాస్ థీటా కాబట్టి 3 2 జా 6 ప్లస్ 3 కాస్ థీటా మైనస్ 3i సైన్ థీటా. ఇప్పుడు ఇదేమొచ్చింది 2 ప్లస్ కాస్ థీటా అంటే హోల్ స్క్వేర్ కాబట్టి 4 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 2 2 జా 4 కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమొస్తుంది ఇక్కడ 6 ప్లస్ 3 కాస్ థీటా 6 ప్లస్ 3 కాస్ థీటా మైనస్ 3i సైన్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా కలిపి 1 అవుతుంది కదా. అంటే 4 ప్లస్ 1 ఎంత 5 ప్లస్ 4 కాస్ థీటా అవుద్ది డినామినేటర్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఐవి ఇప్పుడు ఏమడిగాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3 అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 6 ప్లస్ 3 కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 సైన్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ చేయాలి. దాన్ని మనము ఎక్స్వై వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3 అని వస్తుంది అనమాట. ఎక్స్ ప్లేస్లోనేమో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లోనేమో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అన్నప్పుడు ఏమొస్తుంది మీకు 6 ప్లస్ 3 కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 9 సైన్ స్క్వేర్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 4 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 6 ప్లస్ 3 కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా మైనస్ 3 అని కరెక్ట్గా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇది ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దెన్ షోస్ దట్ 4x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా సేమ్ ఇందాక ప్రాబ్లం చేసినట్టే ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై కింద కాంజుగేట్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. దీనికి మనం ఏమొస్తుంది 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 వస్తుంది 2 కాస్ థీటా అంటే 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 2 ప్లస్ 2 కామన్ తీసేస్తే 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా. ఇది మనకు ఎక్స్ ప్లస్ ఐవై ఇచ్చింది. ఇప్పుడు 4x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలంటే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత ఎక్స్ ఏమొచ్చింది చూడండి 1 ప్లస్ కాస్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. దీన్ని మొత్తాన్ని హోల్ స్క్వేర్ చేయాలి మైనస్ 1 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోద్ది 4 ఇంటూ 1/2 స్క్వేర్ అంటే 4 కదా 4 4 క్యాన్సిల్ అయిపోద్ది 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది హెన్స్ ప్రూవ్డ్ అనమాట. నెక్స్ట్ యూ ప్లస్ ఐవి ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే
ఫైండ్ యూ కామా వి కనుక్కోవాలి. యూ కామా వి అంటే సేమ్ అదే మెథడు 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. అంటే 2 ప్లస్ ఐ బై ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఐ ఇంటూ వై. ఇప్పుడు దాన్ని మనము ఏం చేయాలి, కాంజుగేట్ ఫామ్ చేయాలి. వల్ల కాంజుగేట్ ఫామ్ చేస్తే 2 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐ అయితే మల్టిప్లై చేస్తే డినామినేటర్లో ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ వై వస్తాయి. ఐ ఇంటూ మైనస్ ఐ అంటే ఐ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ వై కదా, ఐ స్క్వేర్ అంటే -1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ 2iy బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం ఒక రియల్ పార్ట్ ఏమొస్తుంది, రియల్ పార్ట్ అంటే ఎంత, యువే కదా, యు ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 3 మైనస్ 2y బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది యూవి వస్తాయి అన్నమాట.